ఇప్పుడే కొచ్చికి వచ్చేసాం. ట్రివాండ్రం నుంచి బయలుదేరి అప్రాక్స్గా ఐ థింక్ 11 ఆ టైంకి బయలుదేరాం అనుకుంటా. 10:30 ఆ టైం అయింది. సో మేము రీచ్ అయ్యేసరికి ఇక్కడికి ఇన్ బిట్వీన్ మంచిగా బీచ్కి వెళ్ళాము. వర్కాలా బీచ్, దట్ వాజ్ అన్ అమేజింగ్ బీచ్ సీరియస్లీ. లుక్ ఎట్ దెమ్. సో బైక్ పార్క్ చేస్తున్నారు. టయర్డ్ అయ్యారా? నాకు ఇప్పుడు నిద్ర లేచినట్టుంది. ఏం చేద్దామంటావు మరి? Are you tired? No, not at all. Fully up. That's what I was going. I said to let's go to Goa right now. అయ్యో రామా, నాకు ఐడియా తక్కువ లేదండి. వాట్ అన్ ఇంటెలిజెంట్ బాయ్. వాళ్ళు ఏం టైర్డ్ అవ్వలేదు, ఫుల్ ఆన్ ఎనర్జీ మోడ్లో ఉన్నారు. ఆఫ్టర్ దిస్ మంచిగా డిన్నర్ చేసేసి కొంచెం రెస్ట్ తీసుకొని మళ్ళీ టుమారో ఆఫ్ టు కన్నూర్. కొచ్చి, దిస్ ఇస్ ద ప్లేస్ వేర్ we are going to stay for tonight and I'll show you inside also. Come with me. చూడండి మా రూమ్ ఎంత బాగుందో. This is so good. We are heading to Kannur today and bikers are ready. I am ready. Everything is ready. మంచిగా ఎస్టర్డే నైట్ అంతా రెస్ట్ తీసేసుకున్నాం. సో స్టార్ట్ అవుతున్నాం. ఇట్స్ అరౌండ్ 273 kilometers ఫ్రమ్ హియర్. సో లెట్స్ సీ. మేమంతా కేరళ రెస్టారెంట్కి వచ్చాము. నీకు మలయాళం వచ్చాం? ఓకే ఓకే. ఇప్పుడే ఆర్డర్ కూడా పెట్టినాము. ఇక్కడ ఇద్దరు మలయాళీస్ ఉన్నారు. వాళ్ళతో వెళ్ళి మాట్లాడదాము. అవునా, నిజమా? ఈ పర్సన్కి వచ్చి మలయాళం కొంచెం స్పీక్. ఏమనుకోతున్నావు దయచేసి? అయినా మలయాళం. నో, టెల్ సమ్ వర్డ్స్ నో ఇన్ మలయాళం. స్టార్ట్ చేద్దామా సార్? Why not? చెప్పండి ఇన్ మలయాళం. టెల్ మీ ఇన్ మలయాళం. చెప్పండి ఇన్ మలయాళం. പറയൂ, മലയാളത്തിൽ പറയൂ. മലയാള പറയും. മലയാളത്തിൽ പറയൂ. മലയാളത്തിൽ പറയും. പറയൂ. പറയും. Is there any difference between Chennai food and Kerala food? Actually, this green pea thing is very good. And the other day we got some fried fish in some other place that was amazing as well. So food, you have to come and try all the delicatessens that you can get here in India. Day 11 at Kundapura. So we are heading to Murudeshwara right now and actually we are heading to Goa. నేను ఇంతవరైతే గోవాకి వెళ్ళలేదు. సో ఐ వాజ్ సో ఎక్సైటెడ్ టు సీ ద ప్లేస్, స్పెషల్లీ ద బీచెస్ అండ్ ఆల్. పీపుల్ ఆర్ గెట్టింగ్ రెడీ. అందరం లేచాము, బ్యాగ్స్ అందరూ సర్దుకుంటున్నారు. యూ కెన్ సీ. అండ్ ఇక్కడ కుందాపురా నుండి బేసిక్గా మేమైతే మ్యాంగ్లూర్లో స్టే ఉందాం అనుకున్నాము. మ్యాంగ్లూర్ నుంచి మళ్ళీ గోవా దూరం అవుతుంది కాబట్టి కుందాపురాలో స్టే ఉండి బీచ్ చూసుకొని అండ్ దెన్ కుందాపురా నుండి వెళ్ళే రూట్లో మనకి మురుడేశ్వర అండ్ ఆల్సో ఫ్యూ బీచెస్ అండ్ దెన్ గోవా. లెట్స్ గో. Look where I am. I'm here at Murudeshwara. One of my dream destination to visit this place. Oh my god. ఎంత మంచిగా అనిపిస్తుంది తెలుసా? అసలు ఆ గోపురం చూడండి. వరల్డ్లోనే టాలెస్ట్ గోపురం మురుడేశ్వర స్వామివారి గోపురం. అండ్ అటు సైడ్ స్వామివారి స్టాచ్యూ ఉంటుంది. అండ్ దిస్ ఇస్ అ ప్లేస్. సో మేమంతా టెంపుల్ని విజిట్ చేయడానికని వచ్చాము ఇక్కడికి. బైక్స్ అన్నీ ఇక్కడ పార్క్ చేసేసాము. టెంపుల్ స్ట్రక్చర్ నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఇక్కడ ధ్వజస్తంభం చూడొచ్చు. ఐ థింక్ అటు సైడ్ అనుకుంటాను క్యూ ఉండేది. లోపలికి వెళ్తున్నాము అండ్ సి. సేవా కౌంటర్. లిఫ్ట్ టైమింగ్స్ if you wanna go up 7 AM to 12:45 PM
అండ్ దెన్ 3 PM to 7 PM అప్పుడు మాత్రమే లిఫ్ట్ టైమింగ్స్ ఓపెన్లో ఉంటాయి. అండ్ దెన్ రాజగోపురం లిఫ్ట్ ఎంట్రన్స్ 20 రూపీస్ అండ్ చిల్డ్రన్స్కి అయితే 10 రూపీస్ ఉంటుంది. పైకి వచ్చాము. లెట్స్ సీ. అండ్ ఇది పైన అందరూ ఇక్కడ చూడొచ్చు అనమాట. అందరూ విండోస్లోంచి చూస్తున్నారు. దెర్ ఈస్ పైన ఏదో సమ్ కన్స్ట్రక్షన్ అవుతుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఐ వాంట్ టు షో యూ. లుక్ అట్ దిస్ బ్యూటిఫుల్ స్టాచ్యూ మ్యాన్. శివయ్య బాగా దర్శనం అయింది కదా. చాలా బాగుంది అసలు. మంచిగా అన్నదానం కూడా చేస్తున్నారు ఇక్కడ. ఉప్మా పెట్టారు, ఆవు పాలు ఇచ్చారు. చాలా బాగుంది. మురుడేశ్వర టెంపుల్ యొక్క స్టోరీ ఏంటి అని అంటే ఘోరమైన తపస్సు చేస్తాడనమాట రావణ బ్రహ్మ. అప్పుడు శివుడు ప్రసన్నమయ్యి ఏం కోరిక కావాలో కోరుకో అన్నప్పుడు అప్పుడు రావణ బ్రహ్మ కోరుకుంటారు, ఎప్పుడు మీరు నాతోనే ఉండేలాగా నాకు వరాన్ని ప్రసాదించు అని చెప్పి అని. అందుకు శివుడు ఆయనకి ఆత్మలింగాన్ని ఇస్తారనమాట. సో ఆ ఆత్మలింగమే. కానీ ఇంకొక మాట చెప్తారు, ఎప్పుడైతే ఈ లింగాన్ని నువ్వు కిందికి దించుతావో దాన్ని నువ్వు మళ్ళీ తీయలేవు అని చెప్పి అని. సో ఆయన అలా తీసుకువెళ్తూ ఉంటారు. బట్ నెక్స్ట్ డే ఏమవుతుందంటే ఆయన సంధ్యావందనం చేసుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడ కింద పెట్టవలసి వస్తుంది. బట్ అలా కింద పెట్టకుండా ఒక పర్సన్ ఉంటారు అక్కడ, చిన్న పిల్లవాడు. సో ఆ పిల్లవాడు ఎవరో కాదు, గణపతి దేవుడు అనమాట. ఆయనకి పట్టుకోమని ఇస్తారు, కొంచెంసేపు పట్టుకో అని బతిమాలినప్పుడు ఎంతసేపటికి ఆయన పట్టుకోరు. సో అప్పుడు ఏమవుతుందంటే సరే నేను పట్టుకుంటాను, కానీ ఈ టైంలోపు నువ్వు రాలేకపోతే నేను దీన్ని కింద పెట్టేస్తానని చెప్తారు. సో వెంటనే ఆయన వెళ్ళి సంధ్యావందనం చేసుకొని తిరిగి వచ్చేసరికి ఆ టైం అయిపోతుంది, కింద పెట్టేస్తారు. సో అలా ఏర్పడిన లింగమే ఇక్కడ మనకి మురుడేశ్వర స్వామి యొక్క లింగం. సో అది ఇంకా ఎంత ట్రై చేసినా రావణ బ్రహ్మ దాన్ని కింద నుండి లేపలేకపోతాడనమాట. సో ఆ విధంగా మురుడేశ్వర టెంపుల్ యొక్క చరిత్ర ఈ విధంగా ఉంటుందన్నమాట. సో చాలా మంచిగా దర్శనం అయింది. సో దిస్ ఈజ్ అబౌట్ ద స్టోరీ బిహైండ్ మురుడేశ్వర.